హలో ఎవ్రీవన్. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గోదావరిలో రావుపాలెం దగ్గర వాడపల్లి విలేజ్కి వెళ్తున్నాము. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే ఆయన దర్శనానికని వెళ్తున్నాము. మేము కనుక ఇది ఫ్రైడే నైట్ 8:30కి జర్నీ స్టార్ట్ చేసాము. అయితే దాని నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ 5:30 అయ్యింది మేము రీచ్ అయ్యేసరికి. నాకు తెలిసి వాడపల్లి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేము గోదారోళ్ళమండే మేల్గోదారోళ్ళమండి మా మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి ఉప్పు కారం మాటేమో గాని ఉప్పు కారం మాట ఏవో గాని ఎటకారం మాకు ఎంతో రుసండి. మేము గోదారోళ్ళమండే. రావులపాలెం నుంచి ఆటోలో వాడపల్లికి రాగానే ఫ్రెష్ అప్ అవ్వడానికి ఈ రూమ్ని మేము 300 కలా రెంట్కి తీసుకున్నాము. ఈ రూమ్ ఓనర్స్ కొంచెం ఓల్డ్ పీపుల్ లాగా ఉన్నారు. వాళ్ళకి ఎవరి సపోర్ట్ లేకపోయినా కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు బ్రతికే తీరును చూసి నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రెష్ అప్ అయ్యి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయ్యింది. ఈ వర్షంలోనే ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్నాము. దర్శనం కూడా మాకు 5 hours పైనే పట్టింది. దర్శనం అవ్వగానే ప్రసాదం కోసమని లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళగానే అక్కడికి లడ్డూలు తీసుకొని వచ్చారు. ఇక ప్రసాదం తీసుకుందామని మా హస్బెండ్ వెళ్ళారు. అయితే మేము దర్శనానికని 200 టికెట్ తీసుకున్నాము. కానీ మాకంటే ఉచిత దర్శనం వాళ్ళకి త్వరగా అయిపోయింది. టికెట్ తీసుకొని కూడా ఏమీ లాభం లేదు అని అనిపించింది. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటోలో కూడా ఒక ఆయన అదే అంటున్నారు. 200 టికెట్ల కంటే ఉచిత దర్శనం వాళ్ళకే త్వరగా అయిపోయిందని అంటూ ఉండే. వీళ్ళంతా దర్శనం కంటే ముందు 7 సార్లు ప్రదక్షిణలు చేయాలట. అది చేస్తూ ఉన్నారు. మేము దర్శనం అయిపోయి చాలా టైర్డ్ అయిపోయి అక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికని కూర్చున్నాము. అలా చూస్తూ ఉన్నాము. ఇక రూమ్కి రిటర్న్ అయ్యేటప్పుడు రోడ్డుకి ఇరువైపులా ఇలా పూల మొక్కలు అమ్ముతూ ఉన్నారనమాట. అప్పుడే వర్షం పడడం వల్ల పూల మొక్కలు ఇంకా బాగా ఫ్రెష్గా కనిపిస్తూ ఉన్నాయి. పూల మొక్కలు ఇలా స్వీట్స్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఆత్రేయపురం పూతరేకులట ఇక్కడ చాలా ఫేమస్ అట. అక్కడికక్కడే తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇక ఈ వెహికల్ అయితే టెంపుల్కి సరౌండింగ్లో అంతా ఫ్రీగా తిప్పుతారట. ఇక కూరగాయలు కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా తెంపుకొని వచ్చి అమ్ముకుంటూ ఉన్నారు. ఇక నేతి బొప్పట్లు తయారు చేస్తూ ఉన్నారు. వేడివేడిగా అక్కడే నెయ్యి వేసి అమ్ముతూ ఉంటే ఇక ఎలా ఉంటాయో అని టేస్ట్ చేద్దామని నేను మా ఆయన కూడా తీసుకొని టేస్ట్ చేసామన్నమాట. వేడివేడిగా నేతి బొప్పట్లు తింటుంటే ఆ క్లైమేట్కి చాలా బాగా అనిపించింది. ఇక మార్నింగ్ మేము దర్శనానికి వెళ్ళే ముందు ఈ హోటల్లో టిఫిన్ చేసి వెళ్ళాము. ఎక్కువగా ఇక్కడ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గోదావరిలో చాలా బాగా ఉంటుంది. పూతరేకులే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి అక్కడ. ఆ అమ్మాయి అక్కడ పూతరేకులు తయారు చేస్తూ ఉంటే మేము కూడా తీసుకుందామని చెప్పి బాక్స్ ఎంత అని అడిగితే 50 రూపీస్ అని చెప్పింది. 50 రూపీస్ బాక్స్లో 6 పీసెస్ ఉంటాయట. ముందే ప్యాక్ చేసిన బాక్స్ కాకుండా అప్పటికప్పుడే ప్యాక్ చేసి ఇచ్చింది మాకు. ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వారి భాష, వారు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. పవిత్ర గోదావరి తీరం, పచ్చని కోనసీమ అందాలు, కొబ్బరి చెట్ల సోయగాలు ప్రతి అడుగులోనూ కనబడతాయి. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్.